కన్ఫెడరేషన్ ఆఫ్ SC/ST BC స్టేట్ ప్రెసిడెంట్ మహేష్ గారితో వారి టీం తోటి అనేక సంఘాల నుంచి ఏదైతే రిప్రజెంటేషన్స్ వచ్చినాయో ఈరోజు ముఖ్యంగా రాజ్యాంగం కాపాడే అవసరం ఈరోజు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాము. ఏదైతే అరాచకాలు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని మారుస్తాము, రాజ్యాంగం విరోధి బీజేపీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో మనం అందరం చూసినాము. పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని కోసము, మన హక్కుల కోసము అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో మనకు హక్కులు ఇచ్చినారో దాని ప్రకారము మనము ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు మనము ప్రతి వార్డు ప్రతి గల్లీలో మన రాజ్యాంగంలో మన హక్కులు ఏమున్నాయి అది వారికి నేర్పాలా, స్ప్రెడ్ చేయాలా అని చెప్పి ఏదైతే చాలా గొప్ప ఇనిషియేటివ్ ఏదైతే తీసుకున్నారో ఈరోజు దానికి నేను 100% మద్దతుగా ఉంటానని చెప్పి ఈరోజు ఖచ్చితంగా రాజ్యాంగంలో రాసిన మన హక్కులు ఏదైతే ఉన్నాయో ఇవాళ చాలామంది చిన్నపిల్లలకు మరి జెన్జీ కొత్త జనరేషన్ వాళ్లకు రాజ్యాంగంలో హక్కులు ఏమున్నాయి, 70 సంవత్సరాల క్రితము అంబేద్కర్ గారు ఈరోజు మనం కష్టాలు ఆలోచించి ఎట్లాంటి కష్టాలు రావచ్చు భవిష్యత్తులో అని చెప్పి దాని ప్రకారము ఏదైతే హక్కులు మన కోసం రాజ్యాంగంలో రాశారో ఆ హక్కుల గురించి మనము ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే వారి రాజ్యాంగం కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో మనము తెలంగాణలో వార్డు లెవెల్లో మనం కూడా ఆ ప్రయత్నం చేయాలని చెప్పి చాలా గొప్ప ఇనిషియేటివ్ తోటి ఈరోజు ఏదైతే టీం వచ్చిందో వారికి ఖచ్చితంగా మేము మద్దతుగా ఉంటాము. మరి వచ్చే ప్రోగ్రాంలలో కూడా మేము ఖచ్చితంగా మా సహకారంగా ఉంటాము. రాహుల్ గాంధీ గారి దృష్టికి కూడా ఇది తీసుకుపోయి ఇది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. జై హింద్, జై భారత్.